హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మోర్ మనీ ట్రేడింగ్ ఎడ్యుకేషన్ హబ్. ఈరోజు మనం గమనించినట్లయితే మనం 22,747 సపోర్ట్ అనుకున్నాము. ఈ యొక్క సపోర్ట్కి అబోవే ఓపెన్ అయింది మార్కెట్. తర్వాత ఏ ట్రెండ్ లైన్ అయితే మనం రెడ్ కలర్లో డ్రా చేసుకున్నామో ఆ ట్రెండ్ లైన్ని అప్ సైడ్కి బ్రేక్అవుట్ ఇచ్చింది. బట్ అగైన్ మళ్ళీ డౌన్ సైడ్కి అయితే రాలేదు. అదే ట్రెండ్ లైన్ని సపోర్ట్ తీసుకొని మీరు బాగా గమనించినట్లయితే ఆల్మోస్ట్ ఈ డే మొత్తము ఒక కైండ్ ఆఫ్ బాక్స్ జోన్లోనే రన్ అయింది, అంటే కన్సోలిడేషన్ అయిందనమాట. ఈ యొక్క వాల్యూని మీరు గమనిస్తే ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ ఈ యొక్క వాల్యూ నుంచి కూడా మొత్తము ఒక బాక్స్ జోన్ ఏర్పడింది. ఎప్పుడైతే ఇలా కన్సోలిడేషన్ అవుతుందో ఇది నెక్స్ట్ డే ఆల్మోస్ట్ ఏదో ఒక వైపుకి ర్యాలీ అనేది బాగా ఉండొచ్చు. అది ర్యాలీ అనేది అప్ సైడ్కి బ్రేక్ ఇస్తుందా లేదా డౌన్ సైడ్కి బ్రేక్ ఇస్తుందా అనేది మనం గమనించాలి. ఈ విధంగా ఎప్పుడైనా కానీ ఒక బాక్స్ జోన్ ఫామ్ అయిందంటే ఆఫ్టర్ ఎట్ సైడ్కి బ్రేక్అవుట్ ఇచ్చిన అటు సైడ్ ఒక మంచి ర్యాలీ అనేది మామూలుగా మనం చూస్తుంటాం. ప్రైజ్ యాక్షన్ బాగా జరిగింది కాబట్టి. సో రేపు ఎటు సైడ్ బ్రేక్అవుట్ ఇస్తుంది అనేది మనం గమనిస్తాము. ఒకవేళ ఇప్పుడు మీకు రేపటి ఇంపార్టెంట్ సపోర్ట్ రెసిస్టెన్స్ గురించి మనం తెలుసుకుందామంటే సపోర్ట్ అయితే 22,747, రెసిస్టెన్స్ అయితే 23,039. ఈ యొక్క బిట్వీన్లో మార్కెట్ ఏ విధంగా నడుస్తుందని మనం గమనించాలి. సో ఈరోజు అయితే బాక్స్ జోన్ ఏర్పడింది. ఈ బాక్స్ జోన్కి అబోవ్ ఆర్ బిలో ఏ విధంగా బ్రేక్అవుట్ ఇస్తే మార్కెట్ అటువైపుకు ఒక మూవ్ అనేది మనం చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. జై హింద్.